మీ గాత్రం, మీ కృతి, మీ సంగీతం విని చాలా కాలమైంది. రాబోయే నవరాత్రి ఉత్సవాల్లో సంగీత సమరం చేయాలనే మీ సంకల్పం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంకల్పం నాది కాదు, అంతా స్వామివారి సంకల్పం. మనదే ఉంది, అంతా నిమిత్త మాత్రులం. మీ ప్రయత్నానికి మా సహకారం పూర్తిగా అందిస్తాం. ఆ నమ్మకంతోనే ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకున్నాం. మీరంతా సంగీత ఆరాధకులు కదా, అందుకే ఆ అన్నమయ్య వారు ఈ స్థలాన్ని సూచించినట్టున్నారు. భక్తజన పూర్వజన్మ సుకృతం అంటారు. ఈ ఉత్సవాలకి కంచి పీఠాధిపతి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. వారు వస్తే సాక్షాత్తు పరమశివుడే ఈ ప్రాంగణంలో పాదం మోపినట్టు అవుతుంది. మీరు వారి ప్రియశిష్యులు గదా. మరే వారికి వీడంటే వల్లమాలిన అభిమానం. వారి ఆశీర్వాదమే నన్నీరోజు ఈ స్థాయికి తెచ్చింది. ఏం స్థాయో ఏం సంపాదనో, తరగడమే కాని పెరగడమే లేదు. చూడండి, గాత్రాలు వాయిద్యాలు బావుంటే చాలదు. ఇలాంటి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే సంపాదన బావుండాలి. వసంత వసంత మీరు అరవద్దు కరవద్దు. చూడండి, ఈసారి ఈ సంగీత సమాహారానికి ఉచిత ప్రవేశం లేదు. దాతలకు ధర కట్టి వచ్చిన వాళ్ళకి ప్రవేశానికి 500, 200, 100 రూపాయల చొప్పున టికెట్లు పెట్టబోతున్నాం. అలాగే పీఠాధిపతుల దర్శనానికి, ఆశీర్వచనానికి, పాద పూజకి రుసుము నిర్ణయించబడుతుంది. టికెట్టు కొన్న వాళ్లకే ప్రవేశం. ఏంటా సమాధానం? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఖర్చు పెడుతూ పోతే మనకు మిగిలేది, ఎదిగేది ఏదీ ఉండదు. ఇప్పటికే మన ఖర్చులకి లెక్కలు చూసుకోవాల్సొస్తుంది. చాలా వరకు తరిగిపోయింది. ఉత్త చేతులతో మిగిలి ఎవరిని ఉద్ధరిస్తారు మీరు? మమ్మల్ని ఎలా బతికిస్తారు? వసంత చెప్పేది కూడా నిజమేరా కృష్ణ. అమ్మా, నువ్వు కూడానా? చూడండి, ప్రాంగణం ఇచ్చినందుకు డబ్బులిస్తాం. మీరేం ఫ్రీగా చెయ్యొద్దు. ఎవరి అకౌంట్ వాళ్లదే. ఎంతవుతుందో తర్వాత చెప్పండి. ఖర్చు మనది, పుణ్యం వాళ్లదా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముందు ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో వెళ్ళి చూద్దాం. రండమ్మా, పదండి. రండి. ఎవరు మోహిని? పంకజం. ఏంటి ఈవిడ ఇప్పుడు ఫోన్ చేసిందే? హలో హలో, నేను పంకజాన్ని. మోహిని అయినా మాట్లాడేది? అవును, మోహినినే. చెప్పు, ఎలా ఉన్నారు? మా సంగతి ఎందుకులే గాని నీ సంగతి చెప్పు. ఎక్కడి నుంచి ఎందుకు ఫోన్ చేశావు? ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ చేసావని అడుగుతావేంటి మోహిని? నేనిక్కడ గుళ్ళో ఉన్నాను. ఇక్కడ పరవన్నం, పులిహార, దద్దోజనం పెడుతున్నారు. సంపూర్ణ రామాయణ హరికథ కూడా చెప్తారు. వస్తారా? ప్రసాదం తింటూ విందాము. ఏంది, ఏడా కొలవా? లేకపోతే ఎక్కడున్నావు, ఎందుకు ఫోన్ చేశావు అంటావేంటి మోహిని? తీసుకోండమ్మా. ఈవిడ మా ఇంటికొచ్చిన మనిషిలా ఉంది. మోహిని అంటే మా అమ్మే. ఈవిడ మా అమ్మకెందుకు ఫోన్ చేసి ఉంటుంది? చూడు మోహిని, మీ అమ్మాయిని గుళ్ళో చూశాను. గుళ్ళో చూసినావా? అది అక్కడికెందుకు వచ్చినది? ఏమో, ప్రదక్షిణాలు చేసి ప్రసాదం తీసుకోవడానికి వచ్చిందేమో. వంకర మాటలాపు. వెటకార ప్రశ్నలు నువ్వెయ్యకు. చెప్పింది బుద్ధిగా విను. మీ అమ్మాయిని నేను ఫోటోలు కూడా తీశాను. కూతురు ఫోటోనా? అంటే నేనా?
మీరు గుడికొస్తే మీ అమ్మాయి ఫోటోలు చూపిస్తాను. అలాగే వెంటనే బయలుదేరొస్తాం. వస్తామని ఊరికే చేతులూపుకుంటూ రావడం కాదు. ఒప్పందం ప్రకారం మీ అమ్మాయి మీకు, నా క్యాష్ నాకు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు మీ కార్యం నా కార్యం. చిచి, నా ఫోటోలు కాదు అంటే ఆయన గారి కూతురన్నమాట. కండిషన్ గుర్తుంది కదా? డబ్బు చేతిలో పెడితేనే వివరాలు మీకందిస్తా. ఫోటోలు తీసి సెల్లో రెడీగా ఉంటే మీరు రావడమే ఆలస్యం. 20 ఏళ్ల తర్వాత మీ బిడ్డని మీరు చూడబోతున్నారు. ఇదిగో మోహిని, వచ్చి నన్ను మోసం చెయ్యాలనుకుంటే నీ కూతురు ఫోటోలు చచ్చినా చూపించను. నీ కూతుర్ని ఈ జన్మలో చూడవు. లేదు లేదు, అన్న మాట ప్రకారమే డబ్బులు తీసుకునే వస్తున్నాం. నువ్వు అక్కడే ఉండు. మీరొచ్చేదాకా అంగుళం కూడా కదలను. నాకు డబ్బు ముఖ్యం, మీకు మీ బిడ్డ ముఖ్యం. లొకేషను వాట్సాప్లో షేర్ చేస్తాను. త్వరగా రండే. అలాగే. అమ్మో, అంటే ఇది వాళ్ళ కూతురు ఫోటో తీసిందా? అంటే అది గుడికొచ్చిందా? దాన్ని వాళ్ళు చూస్తే, వాళ్ళు దాన్ని చేరదీస్తే నా నోట్లో మట్టే. వాళ్ళకిది ఫోటోలు చూపించడానికి వీల్లేదు. అంటే దీని ఫోన్ లేపేయాలి. ఎస్. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా, ఎవరు నువ్వు? నేనా, గుడికొచ్చిన భక్తురాల్ని. దర్శనం బాగా అయిందా? తీర్థ ప్రసాదాలు అయ్యాయి. ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ఈ గుళ్ళో ప్రసాదాలు ఫేమస్ అమ్మా. ఆంటీ, ఇందాక మీరు ఫోన్ మాట్లాడుతుంటే చూశాను. మీ ఫోన్ చాలా బాగుంది. బాగుందా అమ్మా? చాలా చాలా బాగుంది ఆంటీ. ఏ ఫోన్ ఇది? ఎంతైంది? ఒకసారి చూడండివ్వండి ఆంటీ. దీనికి ముందు వెనక 2 కెమెరాలున్నాయి. 2 సిమ్ములు వాడుకోవచ్చు. అవసరమా? ఏంటి, మీకు ఇలాంటి ఫోన్ అవసరమా అని అంటున్నాను. ఇప్పుడున్న రోజుల్లో అవసరమే కదమ్మా. చూస్తావా? చూడు. అబ్బా, ఎంత బాగుంది ఆంటీ. అయ్యో, నేను ఫోన్కి ముద్దు పెడితే మీరెలా సిగ్గుపడుతున్నారేంటి? మీరు సిగ్గుపడుతుంటే ఫోన్ కన్నా మీరే బాగున్నారంటీ. మీరలా సిగ్గుపడుతూనే ఉండండి. సిగ్గు మీది, ఈ ఫోన్ నాది. ఏది? అదేంటి, ఫోన్ తీసుకుని అలా పరిగెడుతుంది? కొంప మునిగిపోయింది. అందులో ఫోటోలు. దొంగ దొంగ దొంగ! దొంగ దొంగ! అమ్మాయి, నా ఫోన్ అమ్మాయి. ఆ ఫోన్ పట్టుకుని అలా పరిగెట్టేసింది. అమ్మాయి ఆగో, పట్టుకోండి. దొంగ! ఇది కూడా అనుకుంటున్నావా? నీ ఇల్లు అనుకుంటున్నావా? అలా పరిగెడుతున్నావు. ఏంటి, ఏంటంత కంగారుగా ఉన్నావు? ఏం చేసి చచ్చావే చెప్పు. పట్టుకోండి. దొంగ! సిగ్గులేదే నీకు? దొంగతనం చేస్తావా? మాటలు మంచిగా రాని.
నేను దొంగతనం చేయడం ఏంటి? చేయండి. ఎందుకే ఆవిడ నిన్ను దొంగ దొంగ అంటూ వెంటపడుతుంది? నువ్వేమో పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఆ దొంగ మొహందే నా పర్మిషన్ లేకుండా, నన్ను అడగకుండా నా ఫోటోస్ తీస్తుంటే ఫోన్ లాక్కుని తీసుకొస్తున్నాను. అవునులే, నువ్వు పెద్ద మిస్ ఇండియావి, అందుకే నీ ఫోటోలు తీసుకుంది. నీకన్నా నయవేగా, అందుకేగా తీసుకున్నాను. మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తే పోయేది నా పరువు. అబ్బో, నీదో బతుకు, దానికో పరువు కూడానా? హద్దు మీరి మాట్లాడుకు పద్మావతి. నీకో పద్ధతి కూడా ఉండి చచ్చిందా? నాకు హద్దుల గురించి చెప్తున్నావు? వస్తుందిగా ఆవిడ, రాని. తనే ఓ గుద్దు గుద్ది నీకు బుద్ధి చెప్పి పద్ధతి నేర్పుతారు. ఏమైందే? ఎందుకు దాంతో గొడవ పడుతున్నావు? ఈ సుందరాంగి ఫోటోలు ఆ వచ్చి ఆవిడ తీశారంట. ఈవిడ గారు ఆవిడ ఫోన్ పట్టుకొని పారిపోతుంది. ఎందుకే దారిని పోయే కంపెనీ కాలికి తగిలించుకుంటావు? ఫోన్లే వదిలే, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? పదా. ఏంటి మమ్మీ వదిలేసేది? వదిలే ప్రసక్తే లేదు. ఆంటీ ఇక్కడే ఉంది, త్వరగా రండి. వదలమన్నానా? దామిని ఏంటి అది? ఈ ఫంక్షన్కి వచ్చిన నా ఫ్రెండ్స్ కి అర్థం కాని ఈ పాటలేంటి? ఈ పాత రాతి యుగం పాటలు ఎవరికి అర్థం అవుతాయని ఇన్ని పిలిచారు? ఇప్పుడు నేను వాళ్ళెదురుగా వెళితే పద్దు బామ్మ అని పిలిచిందంటే కొంప మునిగిపోతుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? దొంగ! పవిత్రమైన దేవాలయంలో దొంగతనం చేస్తావా? ఆడపిల్ల వయ్యుండి సంస్కారం లేకుండా ఇలాంటి నీచమైన పని చేయడానికి సిగ్గుగా లేదు? నేనేం దొంగతనం చేయలేదు. ఛీ! ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? చెయ్యకపోతే వీళ్ళందరూ నీ వెంటెందుకు పడతారు? అయ్యా, ఆ ఫోన్ నాదేనయ్యా. ఏం జరిగిందమ్మా? అసలేం జరిగిందంటే, మీ ఫోన్ చాలా బాగుంది. బాగుందా అమ్మా? ఒకసారి చూడండివ్వండి ఆంటీ. దొంగ! దొంగ! చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ చేయలేదని అబద్ధం చెప్తున్నావా? చేయకపోతే వాళ్ళెందుకు అడుగుతారు? ఫోన్ కోసం నేనేం దొంగతనం చేయలేదు. ఆవిడ దొంగ చాటుగా నా ఫోటోలు తీసింది. బాబు, నేనేం తీయలేదు. ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. నిజం కాబట్టే ఫోన్ లాక్కోవాల్సి వచ్చింది. తప్పు అని చెప్పాలి గాని ఇలా ఫోన్ లాక్కొని పారిపోవడమేనా?
దొరికిపోయావు కాబట్టి ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నావు. అందరు దొంగలు చేసే పనే ఇది. ముందు ఫోన్ ఇవ్వు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. పోలీసులు పిలిచి అప్పచెప్పండి. ఆపుతారా? ఈ అమ్మాయి మాకు తెలుసు. ఫోన్లు దొంగతనం చేయాల్సిన కర్మ తనకేం పట్టలేదు. తను చెప్పింది నిజమే అనిపిస్తుంది. పెద్దదానివి, తన ఫోటోలు నువ్వు చాటుగా తీయడం ఎందుకు? నేనేం తీయలేదు. ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. అబద్ధం? నువ్వు అబద్ధం చెప్తున్నావు. చూడమ్మా, నా ఫోన్ నాకు ఇప్పించండి, లేకపోతే పోలీసులకు చెప్తాను. దామిని, ఇలాంటి చిల్లర మనుషులతో నీకెందుకు? ఆ ఫోన్ ఇచ్చే. ఇవ్వవే. ఇదిగోండి. ఉంటాను బాబు. ఎక్కడయ్యా? ఆడపిల్లవే, ఆడపిల్లలా అణుకువగా ఉండడం నేర్చుకో. ఈవిడ సమర్థించగానే అదేదో పెద్ద సర్టిఫికెట్లా భావించకో. పద్ధతి తప్పితే ఇలా 10 మంది నిన్ను చీకొడతారు, చెంప పగలగొడతారు. అయినా నిన్నని ఏం లాభం లేదు. నిన్నిలా పద్ధతి లేకుండా పెంచినా మీ తల్లిదండ్రులు అనాలి. ఏంటి ఏంటి చూస్తున్నావు? పద్ధతి నేర్చుకుని నాకు కనపడవు. వెళ్ళో. గోకులకృష్ణ, గోకులకృష్ణ. దామిని, ఏం పద్ధతిది? పెద్ద చిన్న తేడా తెలీదు, పేరు పెట్టి పిలుస్తున్నావు నువ్వు? సంస్కారం నేర్చుకో, లేకపోతే 10 మంది చేత తన్నులు తినాల్సి వస్తుంది. పట్టించింది చాలక తల్లి కొడుకులు క్లాస్ పీక్తున్నారా? చెప్తా చెప్తా మీ సంగతి. ఎవ్వర్ని ఊరికే వదిలిపెట్టను. ఏడ్చావులే, ఏం చేస్తావే? వెళ్ళు, వెళ్ళవే. వెళ్ళో, వెళ్ళో. ఏంటి చిత్రం? లీలా విచిత్రం. అంతా బూటకం. చివరికి ఎవరికెవరు తోడు? ఏందయ్యా వేదంతో మాట్లాడుతున్నావేంది? వేదాంతం కాదు మోహిని, విధి రాత. ఎంత విచిత్రమా అని దామిని గోపాలకృష్ణ గొడవ. అది కన్న తండ్రిని తెలియక ఆయన నిన్ను చూస్తానడం ఏంటి? చాలేవయ్యా, అమ్మా నాన్నలు మనవే అయ్యి దానంత గారాబంగా పెంచినాం. అదెప్పుడైనా మనల్ని లెక్క చేసినదా?
దానికి మన మీద ప్రేమున్నా మన మాట వినలేదు. ఇక తెలియని వాళ్ళ మీద అది ఎందుకు విరుచుకు తిరగబడదు? నువ్వా వేదాంతం ఆపి ముందు వచ్చిన పని చూడు. కన్న కూతురెక్కడో తెలిస్తే, అది మనల్ని కలిస్తే ఈ బాధ అయినా కాస్త తగ్గుతుంది. నోరు మాట్లాడుతూనే ఉన్నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి మోహిని. అమ్మా పద్మావతి,